ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజ్వల్ రేవన్నకు తాత దేవేగౌడ్ వార్నింగ్ ను ఇచ్చారు. వెంటనే జర్మనీ నుంచి భారత్ కు తిరిగి రావాలని హెచ్చరించారు. ఆయన మే 15న ప్రజ్వల్ జర్మనీ నుంచి భారత్ కు రావాల్సి ఉంది. అయితే లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ 28 రోజుల నుంచి పరారీలోనే ఉన్నాడు. 100 మందికి పైగా మహిళలపై లైంగిక దాడి చేశాడని, అంతేకాదు లైంగిక వేధింపులకు కూడా పాల్పడుతూ సుమారు 2900కు పైగా వీడియోస్ను చిత్రీకరించినట్టు ఆరోపణలు ప్రజ్వల్ పై ఉన్నాయి. ఇటు కన్నడ రాజకీయాలను కుదిపేసిన ప్రజ్వల్ రేవన్న ఎపిసోడ్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇటు తాత దేవేగౌడ్ వార్నింగ్ ను ఇచ్చారు ప్రజ్వల్ రేవన్నకు. వెంటనే జర్మనీ నుంచి భారత్ కు తిరిగి రావాలని హెచ్చరించారు. అయితే ఇప్పటికే మే 15న ఆయన ప్రజ్వల్ జర్మనీ నుండి భారత్ కు తిరిగి రావాల్సి ఉంది. అయితే జర్మనీ నుండి భారత్ కు అయితే ఇంతవరకు తిరిగి రాలేదు, ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆల్రెడీ కేసెస్ కూడా నమోదయ్యాయి. లైంగిక వేధింపుల కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు వీడియోస్ లైంగిక వేధింపులు చేసిన 3000కు దాదాపుగా వీడియోస్ తన ఫోన్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇక ఎంతో మంది ఆడవాళ్లపై లైంగిక వేధింపులు చేసినట్టుగా కేసులు నమోదయ్యాయి. అయితే వెంటనే జర్మనీను విడిచి ఇటు ఇండియాకు వచ్చి సరెండర్ అవ్వాలి అంటూ కూడా తన తాత దేవేగౌడ్ వార్నింగ్ ఇవ్వడం మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు కన్నడ రాజకీయాలను ఒక కుదిపేసింది ప్రజ్వల్ రేవన్న ఎపిసోడ్. అయితే ప్రెసెంట్ తన తాత దేవేగౌడ్ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటికైనా ఆయన జర్మనీని వదిలి భారత్ కు వస్తారనుకోవచ్చా? ఇక భారత్ నుండి ఎటువంటి సర్చ్ ఆపరేషన్స్ జర్మనీలో నడుస్తున్నాయి, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న ప్రజెంట్ జర్మనీలో ఉన్నారు. 28 రోజులుగా కూడా ఆయన పరారీలోనే ఉన్నారు. 15వ తేదీన అంటే మే 15వ తేదీన జర్మనీ నుంచి అక్కడ 12 గంటల 30 నిమిషాలకు బయలుదేరి ఇక్కడ రావాల్సి ఉంది. ఫ్లైట్ కూడా గతంలోనే 15వ తేదీకి బుక్ చేసుకున్నారు. 16వ తేదీన బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు వచ్చిన తర్వాత సిట్ ముందు విచారణకు హాజరవుతారు. విచారణ తర్వాత ప్రజ్వల్ రేవన్ను అదుపులోకి తీసుకుంటారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రజ్వల్ రేవన్న ఇంకా జర్మనీలోనే తలదాచుకుంటున్నారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అక్కడ ప్రభుత్వ సహాయం కూడా తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ప్రజ్వల్ రేవన్న ఇండియాకు తిరిగి రాకపోవడంతో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ అంటే ప్రజ్వల్ రేవన్న తాత ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. త్వరగా వెంటనే జర్మనీ నుంచి ఇండియాకు తిరిగి రావాలి, సిట్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రజ్వల్ రేవన్నకు ఒక విధంగా హెచ్చరికలే జారీ చేశారని చెప్పాలి. గతంలో ఏప్రిల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే 26వ తేదీన ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన వీడియోలు ఏవైతే ఉన్నాయో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడుతూ ఆ వీడియోలను చిత్రీకరించి పలుమార్లు వారికి చూపించి బెదిరించి 3 సంవత్సరాలుగా మాపై లైంగిక దాడికి పాల్పడుతున్నారంటూ కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి దాదాపు 100 మందికి పైగా మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతూ వీడియోలు చిత్రీకరిస్తూ దాదాపు 2900కు పైగా వీడియోలను కూడా చిత్రీకరించారు. దానికి సంబంధించి పెన్ డ్రైవ్లు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. దానికి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే రావాలంటూ కూడా అంటే 1 వీక్లోగా వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 15వ తేదీన నేను బయలుదేరి వస్తాను, 16వ తేదీన విచారణకు హాజరవుతానని తెలిపారు గతంలో. కానీ ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 28 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేదు, రావడం లేదు. కానీ ఇప్పుడు ఈరోజు అంటే రాజకీయంగా ఒత్తిడికి లోనవుతున్న మాజీ ప్రధాని దేవేగౌడ అంటే దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్డి రేవన్న కుమారుడే ప్రజ్వల్ రేవన్న దేవేగౌడకు మనవడు అవుతారు. దీనిలో భాగంగా గతంలో కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా ప్రజ్వల్ రేవన్న తండ్రి హెచ్డి రేవన్నను కూడా కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే తన ఫామ్ హౌస్లో పనిచేసే మహిళను కిడ్నాప్ చేశారంటూ మహిళ కుమారుడు ఫిర్యాదు చేయడంతో హెచ్డి రేవన్నను అదుపులో తీసుకున్నారు. నిన్ననే హెచ్డి రేవన్న కూడా బెయిల్ మంజూరైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళా ప్రజ్వల్ రేవన్న కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో ప్రజ్వల్ రేవన్న త్వరగా రావాలి. మరోవైపు ఇప్పటి వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో 100 మందికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ రోజుకొకరు బయటకు వచ్చి వారిని బెదిరించి అంటే రాజకీయంగా ఎదగాలంటే నేను చెప్పిన పని చేయాలి, చేయకపోతే మీరు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని వారిని భయపెట్టడం, కొంతమంది రాజకీయ నాయకులను
మరోవైపు ఇటు ప్రభుత్వ అధికారులను కూడా ఇబ్బంది పెట్టి వారిని బెదిరించి వీడియోలు తీయడం, ఆ వీడియోలు చూపించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడం ఇలా జరుగుతూ వస్తున్నట్టు కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెరుగుతోంది, మరోవైపు అక్కడున్న జేడీఎస్ పార్టీ పైన కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు దేవేగౌడ రోజు రోజుకు ఆయన అనారోగ్యం క్షీణించడం, ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది. మరోవైపు రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే జర్మనీ నుంచి తిరిగి రావాలంటూ కూడా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు వస్తారు అంటే 28 రోజులు కావస్తుంది. ఎన్నికలు ముగిసిన వెంటనే 26వ తేదీన ఈ పెన్ డ్రైవ్ ఈ లైంగిక దాడికి సంబంధించి వీడియోలు బయటికి రావడం, కేసు కూడా ఫైల్ కావడంతో హుటాహుటిన ఎన్నికలు ముగిసిన వెంటనే 26వ తేదీన ప్రజ్వల్ రేవణ కర్ణాటక నుంచి జర్మనీ పారిపోయారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు బయటికి రావడం, లైంగిక దాడికి గురైన మహిళలు కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి అంటే వీడియోలు కుటుంబ సభ్యులు చూడడం, దానికి సంబంధించి కుటుంబంలో గొడవలు జరగడం, దానికి సంబంధించి మమ్మల్ని భయపెట్టి బలవంతంగా మాపై ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు ప్రజ్వల రేవణ అనేది ప్రధానంగా వారు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక 1 వీక్ లోపల ప్రజ్వల్ రేవణ రాని పక్షంలో ఎక్కడి నుంచే పోలీసులు అక్కడ జర్మనీకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సిట్ అధికారులు. ఈలోపు ప్రజ్వల్ రేవణ వెంటనే రావాలి, ఇప్పటి వరకు సమయం ఇచ్చారు కాబట్టి వెంటనే జర్మనీ నుంచి బెంగళూరు అంటే ఇండియాకు తిరిగి రావాలంటూ కూడా ప్రజ్వల్ రేవణ తాత మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్ ఇచ్చారు. చూడాలి మరి ఏం జరగబోతోంది. దేవేగౌడ హెచ్చరికలకు ప్రజ్వల్ రేవణ తిరిగి బెంగళూరు తిరిగి వస్తారా లేదని కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ శివ.